భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 5వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు అంతఃపురము ప్రవేశించుట అనే కథగా విందాం. దశరథుడు రాముని పంపివేసిన తరువాత పురోహితుడైన వశిష్ఠుని పిలిపించి, మరునాడు జరగనున్న అభిషేకము విషయమున ఓ వశిష్ఠ మహాముని, నీవు వెళ్ళి వ్రతమును అవలంబించిన రాముని చేతను సీత చేతను లక్ష్మి కీర్తి రాజ్యము లభించుటకై ఈనాడు ఉపవాసము చేయించుము అని చెప్పాడు. పూజ్యుడైన వశిష్ఠుడు అటులనే చేసేదను అని రాజుతో పలికి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణ యోగ్యమైన రథమెక్కి రాముని గృహానికి వెళ్ళాడు. ఆ మహాముని తెల్లని మేఘము వలె దట్టమైన కాంతి గల రాముని భవనం చేరి 3 వాకిళ్లను రథము చేతనే ప్రవేశించాడు. రాముడు తన ఇంటికి వచ్చిన ఆ ఋషీశ్వరుని పూజించడానికై తొందరపాటు తొట్టుపడుతూ ఇంటి నుండి బయటికి వచ్చి వశిష్ఠుని రథం దగ్గరకు వెళ్ళి స్వయంగా ఆయన్ని పట్టుకుని రథం నుండి కిందకి దింపాడు. వశిష్ఠుడు కూడా వినయవంతుడు, ప్రియ వచనములకు తగినవాడు అయిన ఆ రాముని కుశల ప్రశ్నలచే ప్రసన్నుని చేసుకుని అతనిని ఆనందింపచేస్తూ, రామ, నీ తండ్రి నీ విషయమున ప్రసన్నుడయ్యాడు. రేపు యవ్వరాజ్యాభిషేకాన్ని పొందగలవు. అందుచేత నీవును సీతయు ఈనాడు ఉపవాసం చేయాలి. నీ తండ్రి నిన్ను ప్రేమపూర్వకంగా రేపు ప్రాతకాలముననే యవ్వరాజ్యమునందు అభిషేకింపనున్నాడు అని పలికాడు. వశిష్ఠుడు రామునితో ఈ విధంగా పలికి వైదేహీ సహితుడైన అతని చేత అప్పుడు మంత్రపూర్వకంగా ఉపవాసం చేయించాడు. పిమ్మట రాముడు రాజగురువైన ఆ వశిష్ఠుని యథోచిత రీతిని పూజించాడు. వశిష్ఠుడు కూడా రాముని అనుజ్ఞ పొంది అతని గృహం నుండి వెళ్ళిపోయాడు. రాముడు కొంత సమయం ప్రియ సంభాషణం చేయు మిత్రులతో గడిపి వారిచే గౌరవింపబడిన వాడై సర్వవిధములా వారి అనుజ్ఞ పొంది అంతఃపురంలోకి వెళ్ళాడు. రాముని భవనము సంతోషించిన స్త్రీ పురుషులతో మదించిన పక్షులు గలది, వికసించిన పద్మములు గలది అయిన సరస్సు వలె ప్రకాశించింది. వశిష్ఠుడు రాజభవనము వలె ఉన్న రాముని భవనము నుండి బయలుదేరి జనులతో నిండి ఉన్న మార్గాన్ని చూశాడు. అయోధ్య నగరమునందలి రాజమార్గాలన్నీ కుతూహలం చేత గుంపులు గుంపులుగా ఏర్పడిన జనులతో నిండి ఇరుకుగా అయ్యాయి. అప్పుడు తరంగముల వలె ఉన్న జన సమూహముల సంఘర్షము వల్ల కలిగిన ధ్వనియు హర్షధ్వనియు కలియుట చేత రాజమార్గమునందలి ధ్వని సముద్ర ఘోష వలె ఉన్నది. ఆ దివసమున అయోధ్యా నగరమునందున్న అన్ని వీధులు తుడిచి నీళ్లు చల్లారు. వృక్షముల పంక్తులు ఏర్పరిచారు. ఎండ్లపై ధ్వజములను ఎగరవేశారు. స్త్రీ బాల వృద్ధ సహితంగా అయోధ్యావాసి జనులందరూ రామాభిషేకం జరగాలి అని కోరుకుంటూ సూర్యోదయం ఎప్పుడవుతుందా అని వేచి ఉన్నారు. అయోధ్య నగరంలో జరుగుతున్న మహోత్సవం చూడ్డానికై జనులంతా ఉవ్విళ్ళూరారు. వశిష్ఠుడు ఈ విధంగా జనులతో కిక్కిరిసి ఉన్న రాజమార్గాన్ని చూస్తూ ఆ జనసముదాయాన్ని 2 పాయలుగా విభజిస్తున్న వాడి వలె రథంపై ప్రయాణం చేస్తూ మెల్లగా రాజప్రసాదం చేరుకున్నాడు. అతడు తెల్లని మేఘం చేత కప్పబడిన పర్వత శిఖరం వలె ఉన్న ప్రాసాదాన్ని ఎక్కి బృహస్పతి దేవేంద్రుని కలిసినట్లు ఆ దశరథుని కలిశాడు. వచ్చిన వశిష్ఠుని చూసి దశరథుడు సింహాసనం నుండి దిగి గౌరవపూర్వకంగా, నేను చెప్పినట్లు చేశావా అని ప్రశ్నించాడు. చేయదగినదంతా చేశాను అని అతడు సమాధానమిచ్చాడు. అంతవరకునూ రాజుతో పాటు కూర్చుని ఉన్న సభాసదులందరూ పురోహితుడైన ఆ వశిష్ఠుని గౌరవిస్తూ రాజుతో పాటు తాము ఆసనాల నుండి లేచారు. దశరథుడు వశిష్ఠుని అనుజ్ఞ పొంది ఆ సభాసదులందరినీ పంపివేసి సింహము పర్వత గుహలోకి వెళ్ళినట్లు అంతఃపురంలోకి వెళ్ళాడు. అత్యుత్తమమైన వేషం ధరించిన స్త్రీలతో ఆ అంతఃపురం దేవేంద్రుని భవనం వలె ఉన్నది. అట్టి అంతఃపురాన్ని ఇంకనూ ప్రకాశించినట్లు చేస్తూ దశరథుడు ప్రవేశింపగానే అది తారాగణముతో నిండిన ఆకాశము పైకి చంద్రుడు వచ్చినట్లు ఉన్నది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యకాండం 5వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు అంతఃపురము ప్రవేశించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము
6వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 28వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్య పౌరులు ఆనంద పరవశులై నగరాన్ని అలంకరించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.